విష్ హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. బ్రిటిష్ వాళ్ళతో పోరాడినటువంటి పోరాట యోధులు మీరు. ఏప్రిల్ 20వ తేదీ 1950లో పుట్టారు మీరు. పుట్టకముందే బ్రిటిష్ వాళ్ళతోటి పోరాడేశారు మీరు. కనుక మీకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాల్సిందే. మీతో పాటే పక్కనే తిరుగుతూ ఉంటారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. 1971లో పుట్టాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. 1956లో చనిపోయారు. గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, రాజ్యాంగ పూర్తి ప్రదాత డాక్టర్ అంబేద్కర్ గారు, భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారితో పాటు కలిసి తిరిగానంటాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. దొందే ఇద్దరు సరిపోయారు. ఇద్దరికిద్దరే. మీ పక్కన తిరుగుతూ అబద్ధాలన్నీ నేర్చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ కూడా. వైఎస్కు మంత్రి పదవి నేనే ఇప్పించానంటావు. అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్గా, రాష్ట్రపతిగా నేనే చేశానంటావు. వాజ్పేయి గారికి రోడ్లు వేయమని చెప్పి నేనే చెప్పానంటావు. 1990లో అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి 1992లో సన్ మైక్రో సిస్టమ్ నుంచి మైక్రోసాఫ్ట్లో జాయిన్ అయిన సత్యనాజళ్లకు సాఫ్ట్వేర్లో 1995లో నేనే స్ఫూర్తి అంటావు. ఇండియాలో ఇంత మటుకు ఒలింపిక్సే జరగలేదు. ఏషియన్ గేమ్స్ జరిగినాయి, ఒలింపిక్స్ జరగలేదు. 2018లో ఇండియాలో అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తానని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టావు. అవునులే, నిజం చెప్పడం అలవాట్లేదు కదా అసలు మనకి. తమరి తరఫున బాబు గారు కొంచెం రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్ కావాలి. జగన్ నైజం దోపిడీ విధ్వంసమే. చంద్రబాబు గారు 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు దోచేశాడు. అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంత, రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత, అందులో దోచుకోవడానికి ఎక్కడుంటుంది? ఆయన అన్ని బటన్ వేసే నొక్కేశాడు. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ లబ్ధిదారుల ఇళ్లకి బ్యాంక్ అకౌంట్లలోకి వెళ్ళింది. అలవాటు దోచుకునే అలవాటు, దాచుకునే అలవాటు నీదేలే చంద్రబాబు. విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నాడు. వారవ్వా, ఆ బ్యాంక్ పేరు ఏదన్నా ఒకటి చెప్పు. బ్యాంక్ ఆఫ్ అమెరికానా, స్విస్ బ్యాంకా, లేకపోతే ఎస్ బ్యాంకా, హెచ్డిఎఫ్సి బ్యాంకా, హెచ్ఎస్బిసి బ్యాంకా, ఏ బ్యాంకు ఒక బ్యాంకు పేరు చెప్పు. చెక్కు రాసిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెక్కు రాసిస్తారు, వెళ్ళి విడ్రా చేసుకో. లేకపోతే చిన్నబాబుకి ఈ లోకేష్ బాబు పేరు మీద, నీ పేరు మీద రాయమంటారు, నీ పేరు మీద రాసిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెక్కు. లేదంటే లోకేష్ బాబు పేరు మీద రాయమంటే లోకేష్ బాబు పేరు మీద రాస్తారు. లేకపోతే పవన్ కళ్యాణ్ బాబు పేరు మీద అంటే పవన్ కళ్యాణ్ బాబు పేరు మీద రాసిస్తారు. లేకపోతే రఘురామకృష్ణరాజు గారి పేరు మీద రాయమంటే ఆయన పేరు మీద రాస్తారు. భువనేశ్వర్ గారి పేరు మీద అంటే భువనేశ్వర్ గారి పేరు మీద కూడా రాసి ఇచ్చేస్తారు. చెక్కు రాసిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. వెళ్ళి విడ్రా చేసి తెచ్చుకోండి మీరు. ఏ ఫారిన్ బ్యాంకులోకి వెళ్ళి ఏ విదేశాల్లో దాచుకున్నాడు అంటున్నావు, ఆ విదేశం వెళ్ళిపోయి బ్యాంకుల్లోకి వెళ్ళిపోయి ఫ్లైట్ టికెట్ కావాలంటే కూడా ఇస్తాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారే ఇస్తాడు మీకు ఆ ఫ్లైట్ టికెట్. రాను పోను ఖర్చులు, అక్కడ హోటల్లో ఉండడానికి ఖర్చులు కూడా ఇస్తాడు. వెళ్ళి తెచ్చుకో. తీసుకురాలేదనుకో, నీకున్న ఆస్తి అంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రాసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి రాసి. ఓపెన్ ఛాలెంజ్ చంద్రబాబు. ఇప్పుడు నువ్వు చెప్పు. ఇది మీరు నామినేషన్ భువనేశ్వరి గారు వెళ్ళి నామినేషన్ వేశారు కుప్పంలో మీ తరఫున. అక్కడ సమర్పించిన ఎఫిడవిట్ ఫామ్ 26 సి రూల్ 4A ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ 175 కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. చంద్రబాబు నాయుడు, నారా సన్ ఆఫ్ లేట్ ఖర్జూర నాయుడు, ఏజ్డ్ అబౌట్ 74 years, ఉండవల్లి, తాడేపల్లి మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్. ఐ ఆమ్ క్యాండిడేట్ సెటప్ బై తెలుగుదేశం పార్టీ. ఇది మీరు నామినేషన్లో ఇచ్చినటువంటి అఫిడవిట్. ఇందులో ఈ అఫిడవిట్లో మీకున్నది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సర్వే నెంబర్ 7/6B/1B1, 7/6B/2 అండ్ 7/6C, కడపల్లి గ్రామ పంచాయత్, శాంతిపురం మండల్, కుప్పం, చిత్తూరు. 95.23 cents. వారసత్వంగా వచ్చిందా? రాలేదు. కొన్నారా? కొన్నాము. ఎప్పుడు కొన్నారు? 4/6/2022 నాడు కొన్నారు. 6,20,000 రూపాయలు పెట్టి కొన్నారు. డెవలప్మెంట్ కోసం 71,13,981 రూపాయలు ఖర్చు పెట్టారు ఇల్లు కట్టుకుంటానికి. కుప్పంలో ఇల్లు కట్టుకుంటానికి ఇప్పటి వరకు 73,13,981 రూపాయలు ఖర్చు పెట్టారు. రాష్ట్ర ప్రజలకు తెలియదు. చిన్నబాబు లోకేశం బాబు తమిళనాడు వెళ్ళి ఎందుకు ప్రచారం చేశాడా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ బిత్తరపోయారు. ఇప్పుడు అర్థమైపోయింది. బాబు గారు, ఇది మీ అఫిడవిట్లో మీరు చూపించిందే. సెన్నేరు కుప్పం విలేజ్, శ్రీ పెరుంబదూర్ తాలూకా, కాంచీపురం డిస్ట్రిక్ట్, తమిళనాడు. కాంచీపురం జిల్లా తమిళనాడులో కంచి కామాక్షి అని చెప్పి మనందరం తీర్థయాత్రకు వెళ్తాం. ఆ కాంచీపురం జిల్లాలో శ్రీపెరుంబదూర్ తాలూకాలో సెన్నేరు కుప్పం అనే గ్రామంలో
సర్వే నెంబర్ 9/4B, 9/4A, 9/5B, 9/2 అండ్ 9/4Bలో 2.33 ఎకరాలు ఉన్నది మీకు. ఇదిగో మీరే సంతకం ఇక్కడ పెట్టారు బాబు గారు. తమిళనాడులో కూడా భూములు కొన్నారు మీరు. బాబు గారు మీరు AP 9G393 1994లో కొన్నారు కారు, అంబాసిడర్ కారు. 2,22,500 2,22,500 రూపాయలు ఆ ఖరీదు. 1994లో కొన్నారు. ఆ కారును వాడుతున్నారా? సరే బాబు గారి దగ్గర నా చేతికి గడియారం ఉండదు అని చెప్పి చాలాసార్లు చెప్పారు మీరు. కానీ మీ దగ్గర గడియారం ఎందుకు? 3,435 గ్రాములు బంగారం అంటే 3.5 కిలోలు, దగ్గర 3.5 కిలోలు బంగారం ఉంది మీ దగ్గర. 3,435 గ్రాములు బంగారము 1,84,08,105 రూపాయలు ఖరీదు చేస్తుంటాయి. 3 కిలోలు బంగారం. ప్రెషియస్ స్టోన్స్ అండ్ పెరల్స్, వజ్రాలు వైఢూర్యాలు 448.5 క్యారెట్లు. వారెవ్వా వజ్రాలు వైఢూర్యాలు 1,09,44,500 రూపాయలు చేస్తాయి. వెండి 41.49 కిలోలు అంటే దగ్గర 50 కిలోలు, 49.5 కిలోలు వెండి ఉన్నది మీ దగ్గర. హైదరాబాద్ భార్య పేరు మీద సర్వే నెంబర్ 51 మదీనాగూడ విలేజ్, శేర్లింగంపల్లి మండలం, రంగారెడ్డిలో 5 ఎకరాలు ఉంది మదీనాగూడలో. మరి మీరు చెప్తున్నారు జగన్ బాగా సంపాదించేస్తున్నాడు, విదేశాల్లో దాచుకున్నాడని. విదేశాల్లో దాచుకోవాలి. జగన్కు ఇదివరకు ఇచ్చిన ఒకే ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్ కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దోపిడీ విధ్వంసమే సీఎం జగన్ నైజమని మండిపడ్డారు. 95లో వెన్నుపోటు పొడిచి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు, 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయ్యావు, 2000 తర్వాత మళ్ళీ 2014లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యావు. 3 సార్లు ముఖ్యమంత్రి. చాలదా? 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యావు చాలు. నితీష్ కుమార్తో పోటీ పడదాం అనుకుంటున్నావా? ఆయన 9 సార్లు ప్రమాణ స్వీకారం చేశాడు ముఖ్యమంత్రిగా. నేను కూడా ఆయన కంటే ఎక్కువ సార్లు చేద్దాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అన్న ఆశ ఏమన్నా పెట్టుకున్నాం? వద్దు నాయన వద్దు, చాలు. నిన్ను నమ్మం బాబు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దోపిడీ సొమ్మంతా విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నాడని ఆరోపించారు. జగన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తూ లాభపడాలని చూస్తున్నాడు. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడాడు, ఇప్పుడేమో గులకరాయి డ్రామా ఆడుతున్నాడు. గులకరాయితో ఎవరైనా హత్య చేస్తారా? జన్మనిచ్చిన తల్లికే భారమైన వ్యక్తి జన్మభూమికి భారం కాడా? ఆవిడెప్పుడు నన్ను నీతో చెప్పిందా? విజయమ్మ గారు నిన్ను పిలిచి నా కొడుకు నాకు భారం అయ్యాడని చెప్పిందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి నీతో చెప్పాడా నా తల్లి నాకు భారమైందని? తల్లిదండ్రుల శవాలకి దహన సంస్కారాలు చేయనటువంటి నువ్వా జగన్మోహన్ రెడ్డిని విమర్శించేది? దహన సంస్కారాలు కూడా చేయలేవు నువ్వు. పిల్లనిచ్చి ఆస్తి ఇచ్చి అంతస్తులు ఇచ్చిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచిందే కాక ఒక్క పూట అన్నం పెట్టలేదు నువ్వా మాట్లాడేది? కుటుంబ బాంధవ్యాల గురించి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ బాంధవ్యాల గురించి మాట్లాడేది. నిన్ను నక్సలైట్లు అలిపిరి దగ్గర 21 బాంబులు పెట్టి పేలిస్తే 17 బాంబులు పేలి నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నువ్వు పట్టీలు కట్టించుకున్నప్పుడు, చేతికి కట్లు కట్టించుకున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి మానవత్వంతో నీతో చేసిన స్నేహబంధంతో నువ్వు ఆయన ఎన్ని మాటలన్నా సరే అవన్నీ పట్టించుకోకుండా, ఫ్యాక్షనిస్ట్ అన్నా పట్టించుకోలేదు, అవినీతి పరుడన్నా పట్టించుకోలేదు, హత్యా రాజకీయాలు చేస్తాడన్నా పట్టించుకోలేదు. ఆయన తండ్రి గారు రాజారెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అన్నా, హత్యా రాజకీయాలు చేస్తాడన్నా, గూండా అన్నా పట్టించుకోకుండా అలిపిరిలో నువ్వు బాంబు దాడిలో గాయపడ్డప్పుడు నీకోసం తిరుపతిలో అలిపిరి దగ్గర నిరాహార దీక్ష చేశాడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాల్యూస్. జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకుని తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు, పరదాలు కట్టుకుంటాడు ఆయన. బయటికి రాడన్నావు. ఏకంగా నువ్వు ఇనప కడ్డీలే కట్టేశావు. ఇనప కడ్డీలే చూడు, ఈ ఫోటోలో చూసుకో. ఇనప కడ్డీలు. ఆయన పరదాలు కట్టాడని విమర్శించి నువ్వు ఇనప కడ్డీలు కట్టేశావు. ఇనప ఫ్రేములే పేరు చేసుకున్నావు నీ దగ్గరికి ఎవరు రాకుండా ఉండడానికి. ముద్దులు పెట్టాడు, తల నిమిరాడు, తండ్రి లేని బిడ్డనన్నాడు, ఒక్క ఛాన్స్ అన్నాడు. 5 ఏళ్లలో మీరు ఎవరైనా బాగుపడ్డారా అని ప్రశ్నించారు. అధికార మదంతో విర్రవీగుతున్నాడు.
అందుకే ఆయనను జగన్ రెడ్డిగా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వ్యక్తిని ఇలా కాకపోతే మరెలా పిలుస్తారని ప్రశ్నించారు. ఆయన్ని గెలిపిస్తే ఢిల్లీకి వెళ్లి పైరువీలు చేసుకున్నాడని, రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేశాడని, అన్ని రంగాలను సర్వనాశనం చేశాడని విమర్శించాడు. జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సతల రామకృష్ణారెడ్డి 5గురు బాగుపడితే రాష్ట్రం బాగుపడ్డట్లేనా అని నిలదీశారు. అబ్బాబ్బా, వాళ్ళు బాగుపడలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సతల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళెవరూ బాగుపడలా. సుజనా చౌదరి, సీఎం రమేష్, డ్రామాజీరావు, చంద్రజ్యోతి రాధాకృష్ణ, 5 నాయుడు, మహావంశీ, వంశవృక్షం అందరూ నారాయణ 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 అందరూ బాగుపడ్డారు. ప్రత్యేక విమానాలు కొనుక్కున్నారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి పైరువీలు చేయాలి. ఢిల్లీ వెళ్ళి పైరువీలు చేస్తే మోడీ గారు మొన్న ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి నా దగ్గరికి పైరువీలుకి వచ్చాడని చెప్పేవాడు. అది ప్రధానమంత్రి మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరే ఎత్తలేదు. నిన్న అన్నాడు ప్రధానమంత్రి మోడీ గారు, పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు ఏటీఎం లాగా వాడుకున్నాడని చెప్పి ఆయనతోటి పొత్తు పెట్టుకున్నావు వెళ్ళి. అది నీ నైజం. ఓకే చంద్రబాబు, ఇదే నీకు ఆఖరి ఛాన్స్. బాబు గారు, ఇదే నీకు ఆఖరి ఛాన్స్. నువ్వే చెప్పుకున్నావు ఇవే నాకు ఆఖరి ఎన్నికలు అని. ఇవి నీకు ఆఖరి ఎన్నికలు. హాయిగా రెస్ట్ తీసుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో చంద్రబాబుపై 22 కేసులు. అఫిడవిట్లో చంద్రబాబు వెల్లడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబుపై ఏకంగా 22 కేసులు నమోదు చేసింది. 2019కు ముందు ఆయనపై కేవలం 2 కేసులు ఉండగా ఈ 5 ఏళ్లలో ఏకంగా 22 కేసులు పెట్టారు. వాటిలో మంగళగిరిలో సిఐడి పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసులే 8 ఉన్నాయి. చంద్రబాబుపై అన్నమయ్య, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో 2 చొప్పున, అనంతపురం, గుంటూరు, పల్నాడు, కర్నూలు, తిరుపతి, విజయనగరం, కృష్ణా, విశాఖ, నంద్యాల జిల్లాలతో పాటు మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున కేసులు ఉన్నాయి. చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి శుక్రవారం నామినేషన్తో పాటు దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో ఈ వివరాలున్నాయి. చంద్రబాబు తరఫున ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ సమర్పించడం ఇదే తొలిసారి. నామినేషన్ రుసుము 10,000ను స్థానికులు, పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చిన విభిన్న ప్రతిభావంతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు విరాళంగా ఇచ్చారు. నిరుద్యోగ భృతి ఇస్తానంటూ నువ్వు నామినేషన్ వేయడానికి 10,000 లేకపోతే నిరుద్యోగుల దగ్గర నుంచి కూడా తీసుకుంటావా చంద్రబాబు? దారుణం చంద్రబాబు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా నిరుద్యోగుల దగ్గర నుంచి నామినేషన్ వేయడానికి కూడా డబ్బులు వసూలు చేస్తావా? వా తప్పు. జై హింద్.